హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 4 మే 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు చూద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, వాటి అన్నింటి గురించి కూడా క్లారిటీగా డిస్కషన్ చేద్దాము. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఎవరికైనా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అలాగే పేపర్ అనాలిసిస్ పీడిఎఫ్ కావాలనుకుంటే పైన కనబడుతున్నది అయితే ఫోన్పే ఆర్ గూగుల్ పే, పేటిఎం చేసి పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున, అలాగే 4 మంత్స్కి కలిపి 80 రూపీస్, 2 మంత్స్కి అయితే 40 అండ్ 3 మంత్స్కి అయితే 60 రూపీస్. అలా మీరు ఏ మంత్ కావాలో ఆ మంత్కి 20 రూపీస్ చొప్పున పంపించి సో ఆ స్క్రీన్ షాట్ని కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపండి. మీరు పంపిన 10 అవర్స్లోగా మీకు ఆ లింక్స్ అన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళు మాత్రమే సో బై చేయండి. సో మీరు పంపించిన 10 అవర్స్లోగా రాకపోతే అప్పుడు మీరు కాల్ కానీ లేదంటే సో ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏవైనా చేయండి. ఎందుకంటే అందరికీ ఒకేసారి పంపించాలి కాబట్టి నేను గంటకి లేదా 5 నిమిషాలకు ఒకసారి వచ్చి చూసుకోలేను కాబట్టి ఒకేసారి వచ్చి అందరికీ పంపించడం జరుగుతుంది. సో కాబట్టి దాన్ని గమనించండి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు మనం మొదటి క్వశ్చన్ చూసుకుంటే, సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్పొరేషన్ సెంటర్, దీన్ని ఏఓసి అంటారు. దీని యొక్క కమాండెంట్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే అజిత్ దేశపాండే అండి. సో బి గ్రేడియర్ అయిన అజిత్ దేశపాండే సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్పొరేషన్ సెంటర్ ఏఓసి కమాండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. సో జేజేఎస్ బిందర్ నుంచి ఆయన మర్యాదపూర్వకంగా ఈ యొక్క బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఏఓసి సికింద్రాబాద్ సెంటర్ అనేది భారత ఆర్మీకి లాజిస్టిక్స్ సపోర్ట్ని అయితే ఇస్తూ ఉంటుంది. ఇది ఆర్మీ కిందే పనిచేస్తున్న ఒక సంస్థ. తర్వాత, కరోనా కారణంగా ఇటీవల మరణించిన బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆర్కే సాచేటి. సో బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే మన ఇండియాలో బాక్సింగ్ని ఎప్పటికప్పుడు సో సమతుల్యం చేసే, పర్యవేక్షణ చేసే ఫెడరేషన్ అనమాట. సో ఈ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న ఆర్కే సాచేటి కోవిడ్ వల్ల సో చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయేటప్పటికి అతని ఏజ్ వచ్చేసి 56 ఇయర్స్ ఓన్లీ. అండ్ కోవిడ్ ఇన్ఫెక్షన్తో ఆయన గత కొన్ని రోజులుగా హాస్పిటల్లో వెంటిలేటర్పై ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. సో ఆయన మరణం క్రీడా ప్రపంచంలో భారీ శూన్యతను మిగిల్చిందని బిఎఫ్ఐ అంటే సో బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో అనౌన్స్ చేసింది. అయితే సాచేటి ఐఓసి ఒలింపిక్ టాస్క్ ఫోర్స్కి సభ్యుడిగా కూడా ఉండడం జరిగింది. తర్వాత 3 అండి, ఆసియా అభివృద్ధి బ్యాంకు వార్షిక సమావేశం 2021లో గవర్నర్ సెమినార్లో భారత్ తరపున ఎవరు పాల్గొన్నారు? సో చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే శ్రీమతి నిర్మలా సీతారామన్ అండి. చూడండి, సో కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి, అలాగే ఆసియా అభివృద్ధి బ్యాంకుకి మన దేశం నుండి గవర్నర్ అనమాట. అంటే మన దేశంలో అప్పటికి ఎవరైతే సో ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉంటారో వాళ్ళే మన దేశం నుండి జవాబుదారీతనం అంటే గవర్నర్ పోస్ట్ని పోషిస్తారు. అలా ప్రెసిడెంట్ వచ్చేసి నిర్మలా సీతారామన్ గారు భారత్ తరపున ఏడీబీకి గవర్నర్గా ఉన్నారు. సో 2021లో ఏడీబీ యొక్క వార్షిక సమావేశంలో నిర్వహించిన పునరుత్పాదక భవిష్యత్తు కోసం సహకారం అనే యొక్క థీమ్లో ఒక సెమినార్లో మన ఇండియా తరపున నిర్మలా సీతారామన్ గారు పార్టిసిపేట్ చేశారు. ఇది ఇయర్లీ వన్స్ జరిగే ఒక మీటింగ్. ఓకే, సో దీనికి ఒక్కొక్కసారి లైక్ ఫైనాన్స్ సెక్రటరీ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే సహాయ మంత్రి కూడా పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ క్వశ్చన్ మనం ప్రాధాన్యత ఇస్తాం. అలాగే ఇంకా వేరే దేశాల నుండి చూసుకుంటే జపాన్, జార్జియా, చైనా, ఫిలిప్పీన్స్, నెదర్లాండ్స్ ఈ దేశాలకు సంబంధించి మొత్తం ఏడీబీలోని 68 సభ్య దేశాలు ప్రతినిధులు ఈ యొక్క మీటింగ్లో పాల్గొన్నారు. తర్వాత 4th అండి, అంటే ఆ మీటింగ్లో ఏం చర్చిస్తారు అంటే సో ప్రజెంట్ ఆ దేశం యొక్క ఎకానమీ కావచ్చు, ఎలా బిల్డ్ చేసుకోవాలి, సో ఇరు దేశాల మధ్య సహకారము, దానికి ఏడీబీ యొక్క సహకారం, వాటిపై చర్చించుకుంటారు. అలాగే 4th రాబోయే 3 సంవత్సరాల్లో సుమారు 27,000 కొత్త డిజిటల్ ఉద్యోగాలను సృష్టించడానికి మైక్రోసాఫ్ట్ ఏ దేశంతో సహకరిస్తోంది? 27,000 ఉద్యోగాలు అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే నైజీరియా అండి. సో టెక్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ నైజీరియా గవర్నమెంట్ మధ్య ఒక టైప్ ఆఫ్ ఒప్పందం కుదిరింది. సో ఆ ఒప్పందంలో భాగంగా సో డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉద్యోగాలు 27,000 కొత్త డిజిటల్ ఉద్యోగాలను కల్పనకు వీళ్ళిద్దరూ కూడా అంటే రాబోయే 3 yearsలో దానికోసం పాటుపడతామని మాట్లాడుకున్నారు. సో మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ నైజీరియా గవర్నమెంట్తో ఒక ప్రకటనలో 5 మిలియన్ల నైజీరియన్లకు శిక్షణ ఇవ్వడానికి 1,700 మంది శిక్షణలకు ఉపయోగిస్తామని చెప్తూ దేశంలో అంటే నైజీరియాలో 6 ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ని ఇవ్వడమే కాకుండా ఇంటర్నెట్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ప్రణాళికలు కూడా వేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ యొక్క ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ అనౌన్స్ చేశారు. తర్వాత 5th కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆర్బీఐ ఏ బ్యాంకుకు 3 కోట్ల రూపాయలు జరిమానా విధించింది? అండ్ ఆన్సర్ చూసుకున్నట్టయితే
ఐసిఐసిఐ బ్యాంక్ అండి. మన ఇండియాకి చెందిన సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే. ఇది ఐసిఐసిఐ బ్యాంక్కి తన యొక్క ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఆపరేషన్స్ ప్రొడెన్షియల్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను 3 కోట్ల జరిమానాను అయితే విధించింది. సో సెక్యూరిటీలకు ఒక వర్గం నుండి మరొక వర్గానికి మార్చడం అనే ఈ టాపిక్ మీద, ఈ నిబంధనలకు సంబంధించి హెడ్లైన్స్తో ఉండే నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐసిఐసిఐ బ్యాంక్కి 3 కోట్ల జరిమానా విధించింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకోవాలనుకుంటే దీని హెడ్ ఆఫీస్ ముంబై, మహారాష్ట్ర. దీన్ని ఏప్రిల్ 1, 1935లో దీన్ని స్టార్ట్ చేశారు. దీని యొక్క ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి శక్తికాంత్ దాస్ అండి. ఓకే, తర్వాత 6th వన్, జస్టిస్ ప్రఫుల్ల చంద్ర పంత్ను ఏ సంస్థ తన యాక్టింగ్ చైర్పర్సన్గా నియమించుకుంది, లేదా సో ఏ సంస్థ తన యాక్టింగ్ చైర్పర్సన్గా సో జస్టిస్ ప్రఫుల్ల చంద్ర పంత్ను నియమించిందని కూడా అడగవచ్చు. ఆన్సర్ చూసుకున్నట్టయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. అంటే మన దేశంలో కావచ్చు, అంటే రాష్ట్రానికి ఒకటి కూడా ఉంటుంది, అలాగే దేశం మొత్తం మీద కూడా మన మానవుల యొక్క హక్కులకి భంగం కలిగించకుండా మన యొక్క మానవ హక్కుల్ని పర్యవేక్షిస్తూ మనకి ఎప్పటికప్పుడు సపోర్ట్ చేయడానికి స్వయం ప్రతిపత్తి సంస్థగా ప్రారంభించబడిందే జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది. ఇది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ అనమాట. అయితే దీనికి ప్రజెంట్ యాక్టింగ్ చైర్పర్సన్గా సో రిటైర్డ్ జస్టిస్ అయిన పిసి పంత్ను నియమించుకోవడం జరిగిందనమాట. సో ఇతను ఇంతకుముందు 2019 ఏప్రిల్ 22న ఎన్హెచ్ఆర్సీ సభ్యునిగా నియమించడానికి ముందు అతను ఆగస్టు 13, 2014 నుండి ఆగస్టు 29, 2017 వరకు కూడా సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా ఉన్నాడు. సో ఇప్పుడు అంటే అతన్ని 2019 నుండి ఆ యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సభ్యునిగా అంటే మెంబర్గా నియమించుకున్నారు. ఇప్పుడు రీసెంట్గా యాక్టింగ్ చైర్పర్సన్గా నియమించుకోవడం జరిగింది. సో అయితే అంతకుముందు అతను మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అండ్ సో ఆ తర్వాత అతను సుప్రీంకోర్టుకి ఇలా రావడం జరిగిందనమాట 2014లో. సో అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి చూస్తే దీని యొక్క హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది. దీన్ని 1993 అక్టోబర్ 12న ఏర్పాటు చేశారు. దీనికి ప్రజెంట్ చైర్మన్ ప్రఫుల్ల చంద్ర పంత్ అనమాట, ఇప్పుడు నియమితులైన వ్యక్తే చైర్పర్సన్. ఓకే, తర్వాత 7th వన్, ఆసియా బంగారు పథక విజేత కల్నల్ గులాం మొహమ్మద్ ఖాన్ ఇటీవల కన్నుమూశారు. ఏ సంవత్సరంలో ఆసియా క్రీడల్లో అతను బంగారు పథకం సాధించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే 1982లో. 1982 ఆసియా గేమ్స్ బంగారు పథక విజేత కల్నల్ గులాం మొహమ్మద్ ఖాన్ సో రిటైర్డ్ అయిపోయి ఇప్పుడు తర్వాత ఆడారు. రీసెంట్గా చనిపోవడం జరిగిందనమాట. మహారాష్ట్రలోని పూణేలో చనిపోయారు. సో అతను 1973లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో జాయిన్ అయ్యారు. అతని జట్టు 6 సార్లు జాతీయ టైటిల్ కూడా గెలుచుకుంది. అతను 4 సార్లు వ్యక్తిగత జాతీయ ఛాంపియన్ కూడా అయ్యారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత 8th వన్, జగ్మోహన్ ఇటీవల కన్ను మూశారు. అతను ఏ రాష్ట్రం లేదా యూటీ మాజీ గవర్నర్? ఆన్సర్ చూసుకున్నట్టయితే జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్ సో హెల్త్ ఇష్యూ ద్వారా చనిపోవడం జరిగింది. సో అయితే జగ్మోహన్ 1984లో జమ్మూ అండ్ కాశ్మీర్కి గవర్నర్గా నియమితులై సక్సెస్ఫుల్గా 5 years పాటు వర్క్ చేశారు. సో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం చెలరేగడంతో 1990లో ఆయనను మళ్ళీ గవర్నర్గా నియమించారనమాట. అయితే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఆయనకు అప్పటికి విపి సింగ్ నేతృత్వంలో ప్రభుత్వానికి మధ్య విభేదాలు రావడంతో అతను తొలగించేశారు. అయితే జగ్మోహన్ బ్యూరోక్రాట్గా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా పనిచేశారనమాట. తరువాత 9th వన్, ప్రపంచ ఉబ్బసం అంటే ఆస్తమా డే ఎప్పుడు జరుపుకుంటారు అంటే మే 2వ మంగళవారం అండి. ఓకేనా, సో మే 2 కాదు, ఐ థింక్ ఇది మే 1 మంగళవారం, 2ది కాదు, రాంగ్, ఇది 1 మంగళవారం. సో 1 మంగళవారం మే 4న పడడం జరిగింది. సో ప్రతి సంవత్సరం కూడా మే 1 మంగళవారం నాడు ఆస్తమా డేని సెలబ్రేట్ చేస్తారు ప్రపంచవ్యాప్తంగా. అయితే సో ఆరోగ్య సంస్థ సహకార సంస్థ గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా ఈ ఏదైతే ఉందో గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా అనే సంస్థని 1993లో స్థాపించారు. అప్పుడు స్థాపించిన నుండి కూడా ఆస్తమాకి ఒక డే అనేది ఉండాలి, దానికి ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలనే ఉద్దేశంతో ఆ డేనైతే సో ప్రకటించారు. అయితే ప్రజెంట్ 2021కి ఈ ఆస్తమా డే థీమ్ వచ్చేసి అన్కవరింగ్ ఆస్తమా సో మిస్కాన్సెప్షన్స్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. తర్వాత 10, అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఇంటర్నేషనల్ ఫైర్ డే. ఆన్సర్ చూసుకున్నట్టయితే మే 4వ తారీఖు. అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని 1999 నుండి ప్రతి సంవత్సరం మే 4న సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది తన సంఘాలు అలాగే పర్యావరణ సాధ్యమైనంత సురక్షితంగా ఉండేలా సో దానికి సంబంధించిన త్యాగాలు చేసిన వ్యక్తులకు గుర్తుగా ఈ డేని సెలబ్రేట్ చేస్తారనమాట. తర్వాత 11, ఏ దేశం మొదటి అమెరికా మహిళా ఉపాధ్యక్షురాలు మైనపు విగ్రహాన్ని ఇక్కడ ఆల్రెడీ నేను క్వశ్చన్లోనే ఆన్సర్ ఇచ్చేసాను, అక్కడ చూడండి. ఏ దేశం మొదటి మహిళా ఉపాధ్యక్షురాలు మైనపు విగ్రహాన్ని మేడమ్ టూ స్పాట్స్ మైనపు మ్యూజియంలో ప్రదర్శించబోతున్నారు అంటే అమెరికాకి సో
సో అమెరికాకు ఉపాధ్యక్షునిగా ఉన్న కమలా హారిస్ సో ప్రజెంటు సో యాక్చువల్గా ఆవిడ మొదటి అమెరికాకి మహిళా ఉపాధ్యక్షురాలు. అట్ ది సేమ్ టైము భారత సంతతి వ్యక్తి ఉపాధ్యక్షురాలు అవ్వడం కూడా అదే ఫస్ట్ టైం అనమాట. సో ఆమె యొక్క మైనపు విగ్రహాన్ని సో న్యూయార్క్ నగరంలో మేడం టూస్పాడ్ మైనప్ మ్యూజియంలో ప్రదర్శించబోతున్నారు. సో అలాగా ఆ మైనపు విగ్రహాన్ని, అది కూడా ఒక అమెరికా ఉపాధ్యక్షురాలు విగ్రహాన్ని మొదటిసారిగా ప్రతిష్ఠించడం కూడా ఇదే ఫస్ట్ టైము. సో అయితే సో టూస్పాడ్స్ అనేది అమెరికాలో ఉన్న ఒక మైనపు విగ్రహాల మ్యూజియం అనమాట. సో ఈ యొక్క మ్యూజియంలో చాలా సెలబ్రిటీస్ది, చాలా ప్రముఖుల వ్యక్తుల యొక్క మైనపు విగ్రహాలు ఉంటాయి. తర్వాత 12 ఏ రాష్ట్ర కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ రూరల్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వ్యవస్థాపకుడు ప్రముఖ పండితుడు రాజ్పాల్ మల్హోత్రా కన్నుమూశారు అంటే చండీగఢ్ అండి. సో చండీగఢ్ కేంద్రంగా వర్క్ అవుతున్న సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ రూరల్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ దీని సంస్థ వ్యవస్థాపకుడు అలాగే ప్రముఖ పండితుడు రాజ్పాల్ మల్హోత్రా కోవిడ్తో సో ఆయన 84 సంవత్సరాల ఏజ్లో చనిపోయారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మల్హోత్రాను ఒక విశిష్ట విద్యావేత్త, సో సమర్థుడైన నిర్వాహకుడు మరియు హృదయ లక్షణాలతో మంచి మానవుడిగా వివరించారు. సో ఉత్తర ప్రాంతంలో సామాజిక ఆర్థిక అభివృద్ధిని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించడం జరిగిందనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత 13 ఇటీవల ఏ దేశ క్రికెట్ బోర్డు తన పేరెంటల్ సపోర్ట్ పాలసీని ప్రకటించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే పాకిస్తాన్ అండి. సింపుల్గా చెప్తాను. సో విమెన్ క్రికెటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పేరెంటల్ సపోర్ట్ పాలసీని తీసుకొచ్చింది. అంటే ఎవరైతే గర్భిణీలు ఉంటారో వాళ్ళకి 12 నెలలు సో చెల్లింపులు అంటే డబ్బులు ఇస్తూ, నెలవారీ జీతం ఇస్తూ, సో ప్రసూతి సెలవులు కూడా 12 నెలలు ఇస్తారనమాట ఈ పాలసీ ప్రకారము. సో అంతేకాకుండా ఒకవేళ ఆఫ్టర్ బేబీ పుట్టిన తర్వాత కూడా వాళ్ళు ఒకవేళ సో వాళ్ళకి కేటాయించిన జాబ్లో ఆడడానికి ఛాన్స్ వచ్చింది అనుకోండి, సో ఆమెతో పాటు ఆమె యొక్క సంరక్షణకు కూడా అవకాశం ఇస్తూ ట్రావెలింగ్, స్టే, ఫుడ్ ఇలాంటి అకామిడేషన్ కూడా అవకాశం ఇస్తారనమాట ఈ పాలసీ ద్వారా ఆ ప్రత్యేకమైన ఉమెన్ క్రికెటర్కి. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 14 రాష్ట్రంలోని ప్రతి ట్యాక్సీ ఆటో డ్రైవర్కు 2 నెలల్లో ఎంత మొత్తాన్ని అందిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది అంటే 5,000 రూపాయలండి. సో ఢిల్లీ గవర్నమెంట్ ప్రజెంట్ అక్కడ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల లాక్డౌన్ ఏర్పడడంతో సో ఆటో అలాగే ట్యాక్సీ వాళ్ళకు 2 నెలల పాటు 5,000 చొప్పున ఇస్తున్నట్లు సో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు అనౌన్స్ చేశారు. సో ఢిల్లీలోని రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 నెలల పాటు ఉచిత రేషన్ ఇస్తున్నట్లు కూడా చెప్పారు. సో దీనివల్ల 72 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఆయన తన ప్రకటనలో ప్రకటించారు. అలాగే 15 జూన్ 2021లో షాంగ్రీ లా డైలాగును ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ చూసినట్టయితే సింగపూర్ అండి. షాంగ్రీ లా డైలాగు ఆసియా భద్రతా సదస్సు అనమాట. ఇది జూన్ 4 నుండి 5 వరకు కూడా 2021 నుండి అంటే ఈ 2021లో జూన్ 4 to 5 వరకు సింగపూర్లో జరుగుతుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ యొక్క వార్షిక సమావేశం గత సంవత్సరం కూడా రద్దు చేయబడింది. మరి ఈ సంవత్సరం కూడా ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్ బట్టే వెళ్తుందా, పోస్ట్ పోన్ చేస్తారనేది తెలియదు. అయితే ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైనిక అధికారులు, దౌత్యవేత్తలు అలాగే ఆయుధ తయారీదారులు యొక్క సో షాంగ్రీ లా డైలాగులో పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత 16 భారతదేశంలో వాడిన వంట నూనె యుకో ఆధారిత బయోడీజిల్ బ్లెండెడ్ డీజిల్ యొక్క మొదటి సరఫరాను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అండి. మన ఇండియాకి పెట్రోలియం మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు సో సెంట్రల్ మినిస్టర్ ఈ రోజున వాడిన వంట నూనెతో యుకో ఆధారిత బయోడీజిల్ బ్లెండెడ్ డీజిల్ని తయారు చేసి దాని యొక్క మొదటి సరఫరాను ఇండియన్ ఆయిల్ యొక్క తిరకల్లన్ టెర్మినల్ నుండి ప్రారంభించారు. సో ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ EOI పథకం కింద దీన్ని సరఫరా చేస్తారు. ఇది వచ్చేసి దేశీయ బయోడీజిల్ సరఫరాను పెంచడం, గ్రామీణ ఉపాధిలకు కల్పించడం అలాగే దిగుమతితో ఆధారపడడాన్ని తగ్గించడం ద్వారా దేశానికి గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు అందిస్తుందని పెట్రోలియం మంత్రి చెప్పారనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ బయోడీజిల్ అనమాట. బయోడీజిల్ మీద నడిచే ఏదైనా సో వస్తువులకి దీనిని ఉపయోగించుకుంటారు. దీని ద్వారా వచ్చేసి మనం విదేశీ దిగుమతులని ఆపేసి సో స్వదేశీ యొక్క ఈ ఇంధనాన్ని వాడుకోవడం ద్వారా మనం లబ్ధి పొందవచ్చు అనమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి మనం క్విక్ రివ్యూ చేద్దాం జాగ్రత్తగానండి. సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్పొరేషన్ సెంటర్ కమాండెంట్గా ఎవరు నియమితులయ్యారంటే అజిత్ దేశ్పాండే. అలాగే కరోనా కారణంగా ఇటీవల మరణించిన బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు అంటే ఆర్కే సచోటి. ఆసియా అభివృద్ధి బ్యాంక్ యొక్క వార్షిక సమావేశం 2021లో గవర్నర్ సెమినార్లో భారత్ తరపున ఎవరు పాల్గొన్నారు అంటే శ్రీమతి నిర్మలా సీతారామన్. అలాగే రాబోయే 3 సంవత్సరాల్లో సుమారు 27,000 కొత్త డిజిటల్ ఉద్యోగాలను సృష్టించడానికి మైక్రోసాఫ్ట్ ఏ దేశంతో సహకరిస్తుందంటే నైజీరియా. అలాగే కొన్ని నిబంధనలు ఉల్లంఘించినందుకు కానీ RBI ఏ బ్యాంకుకు 3 కోట్ల జరిమానా విధించిందంటే ICICI బ్యాంక్.
ర్యాంకు. జస్టిస్ ప్రఫుల్ల చంద్ర పంత్ను ఏ సంస్థ తన యాక్టింగ్ చైర్పర్సన్గా నియమించుకుందంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ అనమాట, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఆసియా బంగారు పథక విజేత కల్నల్ గులాం మొహమ్మద్ ఖాన్ ఇటీవల చనిపోయారు. ఏ సంవత్సరంలో ఆయన ఆసియా క్రీడలో బంగారు పథకం సాధించారంటే 1982. జగన్మోహన్ ఇటీవల కన్నుమూశారు. అతని ఏ రాష్ట్రం లేదా యూటీ మాజీ గవర్నర్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. అలాగే ప్రపంచ ఉబ్బసం దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మే మొదటి మంగళవారం. అలాగే అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం ఏ రోజున సెలబ్రేట్ చేస్తారంటే మే 4th. ఏ దేశ మొదటి మహిళా ఉపాధ్యక్షురాలు మైనపు విగ్రహాన్ని మేడం టూ స్పాట్స్ మైనపు మ్యూజియంలో ప్రదర్శించబోతున్నారంటే అమెరికా. అలాగే ఏ రాష్ట్ర కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ రీసెర్చ్ ఇన్ రూరల్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వ్యవస్థాపకుడు ప్రముఖ పండితుడు రాజ్పాల్ మల్హోత్రా కన్నుమూశారంటే చండీగఢ్. అలాగే ఇటీవల ఏ దేశ క్రికెట్ బోర్డు తన పేరెంట్ సపోర్ట్ పాలసీని ప్రకటించిందంటే పాకిస్తాన్. అలాగే రాష్ట్రంలో ప్రతి ట్యాక్సీ ఆటో డ్రైవర్కు 2 నెలలు ఎంత మొత్తాన్ని అందిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిందంటే 5,000. జూన్ 2021 షాంగ్రీ లా డైలాగ్ని ఏ దేశం నిర్వహిస్తోంది అంటే సింగపూర్. అండ్ భారతదేశంలో వాడిన వంట నూనె యుకే ఆధారిత బయోడీజిల్ బ్లెండెడ్ డీజిల్ యొక్క మొదటి సరఫరాను ఎవరు ప్రారంభించారంటే శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.